ఎస్టర్డే మనం చిన్న ఇష్యూ మాట్లాడుకున్నాం. సో ఓన్లీ పైథాన్ ఒక్కదానితోనే మనం ప్రాజెక్ట్ డెవలప్ చేయలేం. ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ఎనీ ప్రాజెక్ట్ ఏదైనా మీరు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అనుకున్నట్టయితే మీకు ఏంటంటే అవసరం అని చెప్తున్నాము. అంటే ఒక పర్సన్ ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలి అంటే కంపల్సరీ వాడికి ఫ్రంట్ ఎండ్ తెలిసి ఉండాలి, లైక్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. బ్యాక్ ఎండ్, ఎనీ వన్ బ్యాక్ ఎండ్, ఎస్క్యూఎల్ సర్వర్, మై ఎస్క్యూఎల్ లేదా ఒరాకిల్ ఏదైనా ఒకటి తెలిసి ఉండాలి. క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ తెలిసి ఉండాలి అని చెప్పుకున్నాం. అయితే ఎస్టర్డే చాలా మంది నన్ను ఒక డౌట్ అడిగారండి, ఏంటంటే ఒక పర్సన్ ఇవన్నీ కంపల్సరీ నేర్చుకోవాలి. సో ఇవన్నీ కాదండి, కంపల్సరీ వీటిపైన మీకు అవేర్నెస్ అయితే ఉండాలి. బట్ వన్ థింగ్, మీ కంపెనీలో మీరు ఒక్కరే ఉండరు, అంటే వన్ పర్సన్ ఈజ్ నాట్ డూయింగ్ ద ప్రాజెక్ట్ అంతటిని ఒకే పర్సన్ చేయడు, ఆల్రెడీ మీకు తెలిసిందే. సో వీ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ టీమ్స్. మన ప్రాజెక్ట్ అండర్లో నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడానికి ఒక సపరేట్ టీం ఉంటుంది. సో బ్యాక్ ఎండ్ డిజైనింగ్కి ఒక సపరేట్ టీం ఉంటుంది. అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్కి ఒక సపరేట్ టీం ఉంటుంది. సో మీకు అవేర్నెస్ అయితే ఉండాలండి, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ పైన లిటిల్ బిట్ అవేర్నెస్ ఉండాలి. అండ్ బ్యాక్ ఎండ్ పైన లిటిల్ బిట్ అవేర్నెస్ ఉండాలి. అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్లో ఏదైనా ఒకటి, ఐదర్ జావా స్క్రిప్ట్ ఆర్ వేబీ స్క్రిప్ట్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వచ్చి ఉండాలి. జావా, డాట్ నెట్, పైథాన్, పిహెచ్పి, ఈ నాలుగింట్లో ఏదైనా ఒకటి వచ్చి ఉండాలి. సో వీటన్నింటిపైన మీకు అవేర్నెస్ ఉండాలి, బట్ ఒక సబ్జెక్ట్ పైన మీకు పర్ఫెక్ట్నెస్ ఉండాలండి. సో పర్ఫెక్ట్నెస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్యాక్ ఎండ్లో పర్ఫెక్ట్నెస్ ఉందనుకోండి, దెన్ యూ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్ టీమ్. మీరు బ్యాక్ ఎండ్ టీంలో, ఐ మీన్ డేటాబేస్ టీంలో మీరు ఒక పార్ట్ అవుతారు. సో ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ విత్ డిజైనింగ్, మీరు డిజైనింగ్లో పర్ఫెక్ట్ అనుకోండి, దెన్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఐ మీన్ యూఐ డిజైనింగ్లో మీరు ఒక పర్సన్ అవుతారు. సో లేదండి మాకు క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్గా వచ్చు, దెన్ యు ఆర్ ఏ పార్ట్ ఇన్ ఏ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. సో లేదు మీకు పైథాన్ పర్ఫెక్ట్గా వచ్చు, దెన్ యు ఆర్ ఏ మెంబర్ ఇన్ ద సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. మీరు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్లో ఒక పర్సన్ అవుతారు. రైట్, నా కమింగ్ టు ద టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లోకి వెళ్దాము. సో ఈరోజు క్లాస్ ఏంటంటే, ఎస్టర్డే మనం ఇన్స్టలేషన్ అయితే చేసుకున్నాం. ఇన్స్టలేషన్ పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి ఒక చిన్న ప్రింట్ కమాండ్ ఒకటి ఎస్టర్డే మనం చెక్ చేసి చూసాం. చూడమా, ప్రింట్ హాయ్ అని చెప్పి ఎస్టర్డే రాయడం జరిగింది. సో ప్రింట్ హాయ్ అని చెప్పి రన్ చేస్తే, ఇది రన్ బటన్ ఇక్కడ ఉంటుంది. రన్ చేయగానే మీకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడమా, బాటంలో. ఒక నిమిషం, యూ కెన్ సీ ద అవుట్పుట్ ఈస్ హాయ్. హాయ్ అనేది అవుట్పుట్ మీకు బాటంలో డిస్ప్లే అవుతుంది. ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ కేస్ సెన్సిటివ్. పైథాన్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే అర్థం ఏంటమ్మా, అప్పర్లో ఉండేవి కంపల్సరీ మీరు అప్పర్లోనే రాయాలి, లోవర్లో ఉండేవి లోవర్లోనే రాయాలి. మన ఓన్ కేసెస్లో అయితే మనం రాయకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రింట్ అనే మెథడ్ ఉంది. ప్రింట్ అనే మెథడ్ మస్ట్ అండ్ షుడ్గా మీరు లోవర్ కేస్లోనే రాయాలి. చూడు, ప్రజెంట్ నేను ప్రింట్ లోవర్ కేస్లో రాయడం వల్ల మనకి హాయ్ అనేది బాటంలో ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రింట్ నేను అప్పర్ కేస్ పి రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పర్ కేస్ పితో మనం ప్రింట్ రాస్తే అది పని చేస్తుందా లేదా ఒకసారి చూద్దాం. దీన్ని ఇలా రిమూవ్ చేస్తున్నాండి. రిమూవ్ చేసి ప్రింట్ ప్రింట్ ఎస్టర్డే మనం ఏదైతే రాసామో అదే హాయ్ ఈరోజు రాద్దాం. సో ఈ హాయ్ రాస్తే ఈరోజు మనకి ఇది వర్క్ అవ్వదండి, రన్ చేస్తే ఇది పని చేయదు. సో ఎందుకు పని చేయదండి, దీనికి అసలు ప్రింట్ అంటే ఏంటో తెలియదని చెప్తుందండి. నేమ్ ఎర్రర్. నేమ్ ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ప్రింట్ అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్తుందండి. సో ఇది కేస్ సెన్సిటివ్. కంపల్సరీ మీరు మెథడ్స్ అన్ని కూడా, ప్రింట్ అనేది ఒక మెథడ్ ఇక్కడ. సో మెథడ్స్ అన్ని కూడా మీరు కంపల్సరీ మీరు ఏ కేసులో రాయాల్సి ఉంటుంది, ఇట్ మస్ట్ బి ఇన్ ద లోవర్ కేస్లో రాస్తేనే పనిచేస్తుంది. ఓకే, రన్ చేసి చూద్దాం. బట్ బిఫోర్ రన్నింగ్ దిస్, ఈ టెర్మినల్ని మనం ఏం చేద్దాం అండి, క్లియర్ చేద్దాం. హౌ టు క్లియర్ ఇట్, ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అనుకున్నట్టయితే సింపుల్గా మీరు ఇక్కడ క్లియర్ క్లియర్ అని చెప్పి ఎంటర్ ప్రెస్ చేయండి. క్లియర్ అంటే మొత్తం మీకు ఈ బాటంలో ఉన్న టెర్మినల్ అంతా కూడా క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందా లేదా. ఎస్, అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది. మా ఇంతవరకు ఓకేనమ్మా, ఆల్ ఆఫ్ యూ అర్థమైందమ్మా ఇంతవరకు. సో ఎస్టర్డే మనం రాసిన ప్రింట్ అనేది కంపల్సరీ లోవర్ కేస్లో రాయాలి, అప్పర్ కేస్ ప్రింట్ అనేది రాయకూడదు. ఓకే, సో ఒకసారి మీ నోట్బుక్లో ఈ ఇష్యూ కూడా నోట్ చేసుకోండి. ఏ రాస్తారు, ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే ఇంకో చిన్న ఇష్యూ చూద్దాం. సో ఇక్కడ మనకి డేటా టైప్స్ ఏమి మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు C++లో కానీ, సిలో కానీ, జావాలో కానీ, డాట్ నెట్లో కానీ డేటా టైప్స్ చూసే ఉంటారండి. లైక్ ఇంటీజర్ అనేది ఒక డేటా టైప్, స్ట్రింగ్ అనేది ఒక డేటా టైప్. ఇక్కడ కూడా మనకి డేటా టైప్స్ ఉన్నాయండి, మనం చూద్దాం ఈరోజు రేపు. బట్ మీరు ఏమి డేటా టైప్ ఇవ్వకపోయినా కూడా మీ పైథాన్ అనేది తనంతట అదే డేటా టైప్ని తీసుకుంటుంది, మీరేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను A = 10 అని ఇచ్చాను, B = సమ్ ఏదో 20 అని ఇద్దామండి.
b=20. నేను ఏమైనా ఇంటీజర్ ఏ ఇంటీజర్ బి అని ఏమైనా డిక్లేర్ చేశానండి? నేనేమి ఇంటీజర్ అనే దాని డేటా టైప్ అని ఏమి ఇవ్వలేదండి. జస్ట్ ఐఎమ్ గివింగ్ a=10 b=20. ఐ వాంట్ టు ప్రింట్ a+b. నేను a+bని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా ప్రింట్ చేస్తున్నాను చూడండి. ప్రింట్ a+b. ఓకే, రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ఏమొచ్చిందను 10+20 అంటే యూ కెన్ సీ ద అవుట్పుట్ 30 అనే అవుట్పుట్ వచ్చింది. మనం ఏమైనా డేటా టైప్స్ మెన్షన్ చేసామంటే నో నీడ్ టు మెన్షన్ ఎనీ డేటా టైప్. మీరు ఇక్కడ ఎలాంటి డేటా టైప్స్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. సో అంటే మనకు జావాతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకు అదే అడ్వాంటేజ్ అండి. సో జావాలో కొంచెం ప్రోగ్రామింగ్ అనేది లెందీగా ఉంటుంది. జావాలో ప్రతి ప్రోగ్రామ్ ఒక క్లాస్తో బిగిన్ అవుతుంది. లోపల మీరు మెయిన్ మెథడ్ రాయాలి. లోపల వేరియబుల్స్ తీసుకునేటప్పుడు వేరియబుల్స్కి డిక్లరేషన్స్ అన్ని చేయాలి. సో బట్ ఇక్కడ ఏమీ అవసరం లేదు, నథింగ్. సో ఇక్కడ మీరేమి క్లాస్ స్టార్ట్ చేయవసరం లేదు, మెయిన్ మెథడ్స్ ఏం రాయవసరం లేదు, మీరేమి ఇక్కడ వేరియబుల్కి డేటా టైప్స్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్లీ యూ కెన్ గివ్ a=10 b=20. యూ కెన్ రైట్ ప్రింట్ a+b. సో తనంతట అదే డైరెక్ట్గా మీకు అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఇంతవరకు క్లియర్ అమ్మా? అరి ఓకే. ఈ చిన్న ప్రోగ్రామ్ కూడా నోట్ చేసుకోండి, ఎందుకంటే మనం ప్రాక్టీస్ అనేది బిగినింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మీ నోట్బుక్లో ఈ చిన్న ప్రోగ్రామ్ నోట్ చేయండి. ఈరోజు ఇంట్లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని ట్రై చేయండి. మీరు ఈ ప్రోగ్రామ్స్ ట్రై చేసేటప్పుడు మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే మీ స్క్రీన్ షేర్ చేయండి. సో నేను మీ స్క్రీన్లోకి వచ్చి మీకు రెక్టిఫై చేస్తాను. ఎలాంటి ఎర్రర్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేస్తాను. ఓకే, నోట్ చేసుకున్నారమ్మా? ఆర్ యూ ఓకే? రైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం మనకు తెలియాలి బేసిక్స్లో. కామెంటింగ్. కామెంట్ అంటే అర్థం ఏంటండి? మీరు ఏదైనా ఒక లైన్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటున్నారు. యు వాంట్ టు కామెంట్ ఎనీ లైన్. సో మీరు ఏదైనా ఒక లైన్ని కామెంట్ చేయాలి అనుకున్నట్టయితే, సో మీరు సింగిల్ లైన్ని కామెంట్ చేయాలనుకోండి, యూ కెన్ గో విత్ హ్యాష్. యూ కెన్ గో విత్ హ్యాష్. హ్యాష్ అని ఇస్తే దాన్ని ఏమంటాము? సింగిల్ లైన్ కామెంటింగ్ అంటాము. అంటే ఓన్లీ ఒక లైన్ని కామెంట్ చేయడానికి మీరు హ్యాష్ వాడచ్చు. సో అలా కాదు, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఎ మల్టిపుల్ లైన్ కామెంటింగ్. సో మల్టిపుల్ లైన్ అంటే అర్థం అంటే మొత్తం ఇప్పుడు ఈ 3 లైన్స్ని నేను కామెంట్ చేద్దాం అనుకుంటున్నా. నేను ఈ 3 లైన్స్ని ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఈ 3 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఈ 3 లైన్స్ని కామెంట్ చేయాలి అంటే, సో సింపుల్గా మన దగ్గర ఇక్కడ చూడండి, ఎడిట్లోకి వెళ్తే మీకు ఎడిట్లో ఇక్కడ కామెంట్ కనిపిస్తున్నాము. అంటే సింగిల్ లైన్ కామెంట్ కనిపిస్తుంది, ఒక బ్లాక్ కామెంట్ కూడా కనిపిస్తుంది. సో మీరు ప్రీవియస్గా హ్యాష్ అని చెప్పాను చూడండి, హ్యాష్ కూడా మీ చేతితో మీరు ఇవ్వాల్సిన పని లేదమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ లైన్ అయితే కామెంట్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ ఇలా సెలెక్ట్ చేసి మీరు ఎడిట్లోకి వెళ్ళి టాగుల్ లైన్ కామెంట్ అని సెలెక్ట్ చేస్తే మీకు ఆ లైన్ ఏమైపోతుందమ్మా? సింగిల్ లైన్ అనేది ఇక్కడ కామెంట్ అయిపోతుంది. సో అదేవిధంగా మీకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మీరు కామెంట్లో పెట్టుకోవాలి. ఆ కోడ్ మీరు ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆపాలి అనుకున్నట్టయితే జస్ట్ మీరు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి బ్లాక్ కామెంట్, టాగుల్ బ్లాక్ కామెంట్ అంటే మొత్తం మీకు అదంతా కూడా కామెంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు మల్టిపుల్ లైన్స్ని కామెంట్ చేయాలి అనుకున్నట్టయితే చూడండి, మీరు ఓన్గా అంటే ఇలా ఎడిట్లోకి వెళ్ళి కాకుండా మీరు ఓన్గా కామెంట్ చేయాలి అనుకున్నట్టయితే ఇలా డబుల్ కొటేషన్స్ కానీ లేదా సింగిల్ కొటేషన్స్ కానీ 3 ఇవ్వాలి, 3 ఇవ్వాలమ్మ. 3 డబుల్ కొటేషన్స్ లేదా 3 సింగిల్ కొటేషన్స్, అది బిగినింగ్. ఎండింగ్ కూడా సేమ్ అంతే, 3 డబుల్ కొటేషన్స్ లేదా 3 సింగిల్ కొటేషన్స్. దీన్ని ఏమంటామో మల్టీ లైన్ కామెంటింగ్ అంటాం. మల్టీ లైన్ కామెంటింగ్. మళ్ళీ రిమూవ్ చేయాలన్నా కూడా సేమ్, అగైన్ యూ కెన్ గో విత్ దిస్. అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు సేమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి రిమూవ్డ్. మళ్ళీ మనకి కామెంటింగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో జనరల్గా మీరు ఏమైనా ఒక నోట్స్ రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఎ వేరియబుల్ అని చెప్పి మీరు పక్కన ఒక నోట్స్ రాయాలనుకుంటున్నారు, మీరు దాన్ని కామెంట్గా రాసుకోవచ్చు. ఇక్కడ హ్యాష్ అని రాసి ఇట్ ఈస్ వేరియబుల్, ఇట్ ఈస్ వేరియబుల్. సో లైక్ దట్ మీరు ఏమైనా ఇలా మీరు పక్కన కామెంట్స్ రాసుకోవాలి అనుకున్నట్టయితే యూ కెన్ రైట్ అ కామెంట్. అంటే జస్ట్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం, ప్రతి ఒక్కటి తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, సో ఇలా మన సింగిల్ లైన్ కామెంట్కి హ్యాష్ వాడతాం. మల్టిపుల్ లైన్ కామెంట్ కోసం మీరు సో డబుల్ కొటేషన్స్ 3 టైమ్స్ ఇవ్వాలి, లేదా సింగిల్ కొటేషన్స్ అయినా 3 టైమ్స్ ఇవ్వాలి. సో బిగినింగ్లోనే ఇవ్వాలి యాజ్ వెల్ యాజ్ ఎండింగ్లో కూడా ఇవ్వాలి. చూడండి మాన్యువల్గా నేను ఇక్కడ మీకు ఇచ్చి చూపిస్తాను చూడము. సో డబుల్ కొటేషన్స్ 3 టైమ్స్, ఎండింగ్ ఎక్కడైతే మీరు ఎండ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కూడా మీరు 3 టైమ్స్ డబుల్ కొటేషన్స్. సో ఇలా మీరు 3 టైమ్స్ డబుల్ కొటేషన్ ఓపెనింగ్ క్లోజింగ్ చేస్తే దాన్ని ఏమంటాం? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కామెంటింగ్ అంటాం. ఓకే, లేదా మీరు దాన్ని షార్ట్ కట్స్ కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాము. రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో మనకి ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. షిఫ్ట్ ఆల్ట్ ఏ,
షిఫ్ట్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఏ. సో మీరు కామెంట్ బ్లాక్ ఆఫ్ కోడ్ని కామెంట్ చేయడానికి ఇదే, అన్కామెంట్ చేయడం మళ్ళీ కామెంట్ని రిమూవ్ చేయడానికి కూడా సేమ్ అంతే. మన కీబోర్డ్లో షిఫ్ట్ ఆల్ట్ ఏ అని ప్రెస్ చేస్తే మళ్ళీ మీకు అదే కామెంట్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకే ఫైన్. సో నా ఐల్ గో విత్ నెక్స్ట్లోకి వెళ్దాం. సి వాట్ ఈస్ ఎ వేరియబుల్, అసలు వేరియబుల్ అంటే అర్థం ఏంటి? సో ఐ థింక్ బేసిక్స్లో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూ. వేరియబుల్ అంటే అర్థం ఏంటమ్మా? వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూ. ఇక్కడ చూడండి, ఏ అనేది ఒక వేరియబుల్. ఏ అనే వేరియబుల్లో మనం ఏం చేస్తున్నాము? ఏ అనే వేరియబుల్లో మనం 10 అనే ఒక వాల్యూని తీసుకువెళ్ళి స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్ అవుతుంది, బి అనేది ఒక వేరియబుల్ అవుతుంది. ఎవరికైనా వేరియబుల్ డెఫినేషన్ కావాలి అంటే నోట్ చేసుకోండి. సో వేరియబుల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మెమరీ లొకేషన్, it is a memory location where you can store the value, where you can store the value. Variable is a memory location where you can store the value. And one more thing, ఇక్కడ వేరియబుల్స్ అనేది మనకి కేస్ సెన్సిటివ్ అమ్మ. వేరియబుల్స్ కేస్ సెన్సిటివ్ అంటే అర్థం ఏంటో ఒకసారి చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి తీసుకున్నాను. ఏని ప్రింట్ చేసి చూద్దాం. మీకు తెలిసిన విషయం, ఏని ప్రింట్ చేయాలంటే ఎలా చేస్తామో, ప్రింట్ ఏ అంటే ఎస్, ఏ వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది. సో బాటంలో ఉండేది ఒకసారి క్లియర్ చేద్దాం. ఓకే, సో ఒకసారి ఏని ప్రింట్ చేసి చూడండి. ఓకే, ఏ వాల్యూ మీకు ఏం ప్రింట్ అయిందమో అది ఏ వాల్యూ ఈస్ 10 అనేది ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు ఏని క్యాపిటల్ ఏ అని ఒకసారి ప్రింట్ చేసి చూడండి. ఏ ఈక్వల్ టు 10 అని చెప్పి స్మాల్ ఏ తీసుకున్నాను. ప్రింట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు క్యాపిటల్ ఏ ఇచ్చారనుకోండి, ఐ వాంట్ టు గో విత్ ఏ క్యాపిటల్ ఏ, ప్రింట్ క్యాపిటల్ ఏ ఇచ్చాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇలా రన్ చేసి చూడండి, మీకు ఏ వాల్యూ 10 ఏమైనా ప్రింట్ అవుతుందా? లేదండి. సో ఏ అంటే ఏంటో, క్యాపిటల్ ఏ అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్పి మన సిస్టమ్ అనేది చెప్తుంది. సో మీరు వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు ఏ కేసులో అయితే డిక్లేర్ చేశారో, యూజ్ చేసేటప్పుడు కూడా వేరియబుల్ని అదే కేసులో యూజ్ చేయాలి. మా బిగినర్స్ చాలా మంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. సో డిక్లేర్ చేసేటప్పుడు ఒక కేసులో డిక్లేర్ చేస్తారు, యూజ్ చేసేటప్పుడు వేరొక కేసులో యూజ్ చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. సో మీరు ఏ కేసులో అయితే వేరియబుల్ని డిక్లేర్ చేశారో, యూజ్ చేసేటప్పుడు కూడా అదే కేసులో మనం వేరియబుల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అని చెప్పి నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఐ వాంట్ టు టేక్ 2 వేరియబుల్స్ ఏ కామా బి. సో అట్ ఏ టైం మనం ఏని బిని డిఫైన్ చేయొచ్చండి. అంటే ఏలోకి ఒక వాల్యూని, బిలోకి ఒక వాల్యూని మీరు అట్ ఏ టైం ఇవ్వచ్చు. ఎలా ఇవ్వగలుగుతారంటే, ఇక్కడ ఏ కామా బి అని తీసుకున్నాం కదమ్మా, ఏ కామా బి ఈక్వల్ టు మీరు ఇక్కడ 10 కామా 20 అని ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ 10 కామా 20. ఇప్పుడు అది ఎలా అసైన్ అవుతుందండి? ద 10 విల్ గో టు ద ఏ, 10 అనేది ఏలోకి వెళ్తుంది. ద 20 విల్ గో టు ద బి, 20 అనేది బిలోకి వెళ్తుంది. సో ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ఐ వాంట్ టు ప్రింట్ ద ఏ వాల్యూ, ఏ అని ప్రింట్ చేద్దాం. యాజ్ వెల్ యాజ్ ఐ వాంట్ టు ప్రింట్ ద బి వాల్యూని కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ఏ అండ్ బిని ప్రింట్ చేసి మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ నుంచి కూడా ఇలా మనం క్లియర్ చేయొచ్చు, క్లియర్ టెర్మినల్. కాకపోతే క్లియర్ టెర్మినల్ అంటే ఇలా కిందకి వస్తుంది. సో దట్స్ వీలైనంత చూడండి, ఇక్కడ ఇలా వస్తుంది మనకి. సో వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఏ వాల్యూ మనకి ఏం ప్రింట్ అయిందేమో, ద ఏ వాల్యూ విల్ బి 10 ప్రింట్ అయింది. ద బి వాల్యూ విల్ బి 20 అనేది మనకి బి వాల్యూ ప్రింట్ అయింది. ఇలా మీరు అసైన్ చేసేటప్పుడు మల్టిపుల్ వేరియబుల్స్కి కూడా మీరు అట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. యూ కెన్ అసైన్ ద వాల్యూస్ ఫర్ మల్టిపుల్ వేరియబుల్స్. మల్టిపుల్ వేరియబుల్స్కి మీరు మల్టిపుల్ వాల్యూస్ని అట్ ఏ టైం అసైన్ చేయొచ్చు. క్లియర్ అమ్మా? ఇంతవరకు ఓకేనా? అండ్ ఇంకో చిన్న విషయం మాట్లాడుకుందాం. ఇవన్నీ చిన్న చిన్నవే, బేసిక్ ఇష్యూసే, కాకపోతే మనం బిగినింగ్ స్టేజ్ నుంచి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుకుంటున్నాం అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. మీరు ప్రింట్ చేసేటప్పుడు, సో ప్రింట్ ఏ అంటే మీకు ఏం ప్రింట్ అవుతుందో, ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. చూడండి ఇక్కడ బాటంలో ఏ వాల్యూ 10 అనేది ప్రింట్ అయింది. బట్ ఇదే ఏని నేను సింగిల్ కొటేషన్స్లో ఇచ్చాను అనుకున్నాను. సింగిల్ కొటేషన్స్ లేదా డబల్ కొటేషన్స్లో ఇచ్చాను అనుకోండి. అంటే ఏ అనే వేరియబుల్ని నేను ప్రింట్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్ లేదా డబల్ కొటేషన్లో ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది గెస్ చేయగలుగుతారా? వాట్ విల్ బి ద అవుట్పుట్? ఏ వాల్యూ 10 ప్రింట్ అవుతుందా అంటే నో, ఇట్ విల్ నాట్ ప్రింట్ ద 10. సో వేరియబుల్స్ ఎప్పుడు కూడా మీరు యూజ్ చేసేటప్పుడు ఇలా కొటేషన్స్లో పెట్టి యూజ్ చేయకూడదు.
సో యూ షుడ్ నాట్ కీప్ ఇట్ ఇన్ ద కొటేషన్స్లో పెడితే అదే వేరియబుల్గా ట్రీట్ చేయదండి, ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ స్ట్రింగ్. అది ఒక స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది. సో మీరు రన్ చేసేటప్పుడు చూడండి, అవుట్పుట్ మీకు 10 ప్రింట్ అవ్వలేదు. 10 ప్రింట్ అవ్వడానికి బదులుగా మీకు అవుట్పుట్ ఏమైనా ప్రింట్ అయింది, ఏ అనే అవుట్పుట్ ప్రింట్ అయింది. ఇట్ ప్రింట్స్ ద అవుట్పుట్ యాజ్ ఏ ఏ. అర్థమైందమ్మా? గాట్ ఇట్? సో మీరు వేరియబుల్స్ని ప్రింట్ చేసేటప్పుడు యూ షుడ్ నాట్ కీప్ ఇట్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్. మీరు డబుల్ కొటేషన్స్ లేదా సింగిల్ కొటేషన్స్ పెడితే అది వేరియబుల్గా కాకుండా ఎలా ట్రీట్ చేస్తుంది, ఒక స్ట్రింగ్గా ట్రీట్ చేస్తుంది. సో ఏ అనే ఒక ఆల్ఫాబెట్ మీకు ప్రింట్ అయింది. బట్ ఏ లోపల వాల్యూ ప్రింట్ అవ్వాలంటే డబుల్ కొటేషన్స్ తీసేసి రన్ చేయండి. ఇప్పుడు మీకు ఏ లోపల వాల్యూ అనేది ప్రింట్ అయింది, 10 అనేది ప్రింట్ అయింది. మా ఇంతవరకు అందరికీ ఓకేనా? ఇజ్ ఇట్ ఓకే? కెన్ వి గో విత్ నెక్స్ట్కి వెళ్దాం. అయితే ఇప్పటి వరకు మనం ఓన్లీ ఏ ఈక్వల్ టు 10 అని, బి ఈక్వల్ టు 20 అని ఇలా ఇస్తాను. ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఇస్తున్నాం. అలా కాదండి, మీరు డైరెక్ట్గా స్ట్రింగ్స్ కూడా ఇవ్వచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎక్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. ఎక్స్ ఈక్వల్ టు సమ్ ఏదో రాము లేదా సమ్ రవి ఇలా కూడా తీసుకోండి. ఎక్స్ అంటే ఓన్లీ ఇంతవరకు న్యూమరిక్స్ తీసుకున్నారు కదండి, స్ట్రింగ్స్ తీసుకోవచ్చా? ఎస్, యూ కెన్ టేక్ ద స్ట్రింగ్ ఆల్సో. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు రాము అని తీసుకున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ద ఎక్స్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి ఇది క్లియర్ చేసి రన్ చేసి చూడండి, రాము ప్రింట్ అవుతుందా లేదా. ఎస్, మనం ఏం ప్రింట్ చేస్తున్నాం, ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఎక్స్లో ఉన్న రాము మనకి ప్రింట్ అయింది. అంటే ఓన్లీ న్యూమరిక్సే కాదండి, మీరు మీ వేరియబుల్స్లో స్ట్రింగ్స్ అయినా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ స్ట్రింగ్ని తీసుకునేటప్పుడు మీరు డబుల్ కొటేషన్స్లో అయినా స్ట్రింగ్ని తీసుకోవచ్చు, లేదా సింగిల్ కొటేషన్స్లో అయినా స్ట్రింగ్ని తీసుకోవచ్చు. చాలామందికి ఈ డౌట్ కూడా ఉంటుంది, ఇది డబుల్ కొటేషన్లో తీసుకోవాలా లేదా సింగిల్ కొటేషన్లో తీసుకోవాలా. బోత్ ఆర్ యాక్సెప్టెడ్. ఇది డబుల్ కొటేషన్స్ని యాక్సెప్ట్ చేస్తుందండి, సింగిల్ కొటేషన్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది క్లియర్ చేస్తున్నాను, మళ్ళీ రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రాముని సింగిల్ కొటేషన్లో తీసుకున్నాను. ఎస్, ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ ద సింగిల్ కొటేషన్స్ ఆల్సో. క్లియర్ కదమ్మా? నెక్స్ట్కి వెళ్దాం. సో ఇప్పటి వరకు మనం ఏంటంటే చూసాను చూడండి, ఇది కేస్ సెన్సిటివ్ అనేది ఒకటి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వేరియబుల్స్ని అసైన్ చేసేటప్పుడు మీరు మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నా. సో వేరియబుల్ అంటే ఏంటనేది ఒకటి మాట్లాడుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్స్ ఏమి మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, తనంతట అదే డేటా టైప్స్ని తీసుకుంటుందని చెప్పుకున్నాను. అదే ఇక్కడ డేటా టైప్స్ ఉంటాయండి, ఇంటీజర్ అని, ఫ్లోట్ అని, కాంప్లెక్స్ నెంబర్ అని, ఇలా మనకి డేటా టైప్స్ ఉంటాయి. సో యూ కెన్ సీ ద డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఎక్స్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను. సో మనం అక్కడ ఎక్స్కి సంబంధించి ఎలాంటి డేటా టైప్ ఇవ్వలేదండి. డేటా టైప్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అ డేటా టైప్? డేటా టైప్ మీన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. ఒక వేరియబుల్ అనేది ఎలాంటి డేటాను యాక్సెప్ట్ చేస్తుందో చెప్పేదే డేటా టైప్. డేటా టైప్. సో యాక్చువల్గా ఇప్పుడు ఎక్స్ తాలూకా డేటా టైప్ ఏంటి మనం చూద్దాం అనుకుంటున్నాం. ఐ వాంట్ టు సీ ద డేటా టైప్ ఆఫ్ ద ఎక్స్కి సంబంధించిన డేటా టైప్ని చూద్దాం అనుకుంటున్నాం. ఎలా చూడొచ్చమ్మా? ప్రింట్ ప్రింట్. సో లోపల ఏం ప్రింట్ చేయమని చెప్దాం? ద టైప్ ఆఫ్ ఏ, ఏకి సంబంధించినటువంటి డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. ప్రింట్ ద టైప్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి? సో ఏ కాదు, ఏంటమ్మా ఇక్కడ మన వేరియబుల్ ఎక్స్ కదా, ద టైప్ ఆఫ్ ఎక్స్కి సంబంధించినటువంటి డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఒకసారి ఇది క్లియర్ చేద్దాం, రన్ చేసి చూడండి. ఎక్స్కి సంబంధించిన డేటా టైప్ ఏంటి అనేది మనకి బాటంలో ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద డేటా టైప్ ఆఫ్ ద ఎక్స్కి సంబంధించిన డేటా టైప్ మీకు ఏమైనా ప్రింట్ అయింది చూడండి, ఇంటీజర్. అంటే మీరు ఇంట్ ఎక్స్ అని మీరు ఇవ్వకపోయినా కూడా ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. సో ఇది పైథాన్ అనేది ఇంటెలిజెంట్ అండి, తనంతట అదే డేటా టైప్ని తీసుకుంటుంది. అంటే మీరు ఇవ్వలేదు కదా అదేం తీసుకోవట్లేదు అనుకోవద్దు, మీరు ఇవ్వకపోయినా కూడా అది డేటా టైప్ని తీసుకుంటుంది. ఎక్స్ని అది ఒక ఇంటీజర్గా ట్రీట్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ ఇంటీజర్, స్ట్రింగ్స్ కూడా అండి. ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు సమ్ ఏదో రవి అని తీసుకున్నా అండి, ఏ ఈక్వల్ టు రవి. సో ఇప్పుడు ఆ ఏ తాలూకా డేటా టైప్ని ప్రింట్ చేద్దాం. మరి ఏ తాలూకా డేటా టైప్ని ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ బ్రాకెట్స్. మీరు ఓన్లీ ఓపెనింగ్ బ్రాకెట్ ఒకటే మీరు పెడితే సరిపోతుంది, క్లోజింగ్ బ్రాకెట్ తనంతట అదే వచ్చేస్తుంది. టైప్, మీరు ఇలా టైప్ చేసేటప్పుడు కూడా మీరు ఫుల్గా టైప్ చేస్తుండేది, మీరు సగం వరకు టైప్ చేస్తే తనంతట అదే వచ్చేస్తుందండి. ఓకే, సో టైప్ ఎవరి తాలూకా డేటా టైప్ చూద్దాం అనుకుంటున్నాం అండి, ఏ వేరియబుల్కి సంబంధించిన డేటా టైప్ చూద్దాం అనుకుంటున్నాం మనం? ఏ అనేటటువంటి వేరియబుల్కి సంబంధించినది చూద్దాం అనుకుంటున్నాం డేటా టైప్.
అయితే ఇలా రన్ చేస్తే మొత్తం ప్రోగ్రామ్ అంతా రన్ అయిపోతుంది. నాకు ఈ పైన ఉన్న 2 లైన్స్ రన్ చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ప్రీవియస్గా రన్ చేశాను. ఈ పైన ఉన్న 2 లైన్స్ని కామెంట్ చేద్దాం అంటే ఎలా కామెంట్ చేయొచ్చండి? హౌ టు కామెంట్ ఇట్? యూ కెన్ సెలెక్ట్ దీస్ ఆర్ 2 లైన్స్. ఈ 2 లైన్స్ని సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లో బ్లాక్ కామెంట్. ఓకే, ఈ బ్లాక్ అంతా కూడా మనకు కామెంట్ అవుతుంది. సో ఇలా మీరు కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ చేస్తే మీకు ఇంక ఈ పైన ఉన్న 2 లైన్స్ రన్ అవ్వండి, ఓన్లీ ఈ పర్టికులర్ 2 లైన్స్ మాత్రమే రన్ అవుతుంది. సో ఏకి సంబంధించిన డేటా టైప్ ఏంటనేది మనకి బాటంలో ప్రింట్ అవుతుంది. జస్ట్ ఐ వాంట్ టు క్లియర్ ఇట్. దీన్ని క్లియర్ చేసి ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు చూడము, ఏకి సంబంధించిన డేటా టైప్ మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఎస్టిఆర్. ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ డేటా టైప్. ఎస్టిఆర్ స్టాండ్స్ ఫర్ స్ట్రింగ్ డేటా టైప్. ఇంతవరకు ఓకేనమ్మా? అర్థమైందా? గాట్ ఇట్? అయితే డేటా టైప్స్ కోసం మనం రేపటి క్లాస్లో ఇన్డెప్త్గా మాట్లాడుకుంటాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. పైథాన్లో అసలు ఎన్ని రకాల డేటా టైప్స్ ఉంటాయో వాటి కోసం ఇన్డెప్త్గా నేను రేపటి క్లాస్లో చెప్తాను. ఈరోజు క్లాస్లో జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది ఇలా రాసుకోండి. ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసి ఉంచాను ఇక్కడ. మనకి డేటా టైప్స్ అనేవి న్యూమరిక్ డేటా టైప్, సీక్వెన్స్ టైప్ అండ్ డిక్షనరీ, సెట్ అని చెప్పి ఉంటుంది. సో మళ్ళీ వీటిలో క్లారిఫికేషన్స్ అంతా రేపు చెప్తాను. ఒకసారి జస్ట్ రఫ్గా ఇది తీసుకున్నాము. ఇందులో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఓన్లీ న్యూమరిక్ కోసం మాట్లాడుకున్నాం. న్యూమరిక్లో కూడా ఇప్పుడు మనం చూసింది ఓన్లీ ఇంటీజర్ అనేది ఒకటి చూసాం, అండ్ స్ట్రింగ్ ఒకటి. ఇక్కడ ఇక్కడ ఇంటీజర్ చూసాము, ఇక్కడ స్ట్రింగ్ చూసాం. మరి ఫ్లోట్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లోట్? ఫ్లోట్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? ఫ్లోట్ అంటే ఫ్రాక్షనల్ నెంబర్ స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాం? ఫ్లోట్. ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే అర్థం ఏంటమ్మా? డెసిమల్స్. డెసిమల్స్ స్టోర్ చేస్తే దాన్ని ఏమంటాం? ఫ్లోట్ అంటాం. అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. దీన్ని కామెంట్లో పెడుతున్నా, మీరు ఎవరైనా నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకోండి. సో ఏ ఈక్వల్ టు రవి, డబుల్ కొటేషన్స్ లేదా సింగిల్ కొటేషన్స్ ఇవ్వండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ అంటే ఏకి సంబంధించిన డేటా టైప్ మీకు ఇక్కడ బాటంలో ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీన్ని కామెంట్ చేయడం ఎలామో? యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ బ్లాక్. ఈ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్లోకి వెళ్ళి బ్లాక్ కామెంట్, ఇదంతా కూడా కామెంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీకు ఫ్లోట్కి వచ్చిన ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. మీ ఇష్టం ఏదైనా ఒక వేరియబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. బి ఈక్వల్ టు 5.2. మరి డెసిమల్స్ కదా ఇవ్వాలి. సో ఫ్రాక్షనల్ నెంబర్స్ 5.2 అని ఇచ్చాను. ప్రింట్ ప్రింట్ ఏం ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా? టైప్ ఆఫ్ బి. బి అనే వేరియబుల్కి సంబంధించి డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. బి ఈక్వల్ టు 5.2 అని ఇచ్చానమ్మా. 5.2 అంటే ఇట్ ఈస్ ఏ ఫ్రాక్షనల్ నెంబర్. సో ఐ మీన్ డెసిమల్ వాల్యూస్ 5.2. ఇప్పుడు దాని తాలూకా డేటా టైప్ మనం చూద్దాం. సో ఇది క్లియర్ చేద్దాం. జస్ట్ క్లియర్ చేయడం అనేది మీ క్లారిటీ కోసం క్లియర్ చేస్తున్నాను అంతే. సో రన్ చేయండి. సో రన్ చేస్తే చూడండి, వాట్ ఈస్ ద డేటా టైప్? బికి సంబంధించిన డేటా టైప్ ఏం ప్రింట్ అయిందమ్మా? ఇట్ ఈస్ ఏ ఫ్లోట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇంటీజర్ అంటే రౌండ్ వాల్యూస్. ఓకే, సో వరేజ్ అ ఫ్లోట్ అంటే అర్థం ఏంటమ్మా? ఫ్లోట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్రాక్షనల్ నెంబర్స్. ఓకే, మరి వాట్ అబౌట్ ద కాంప్లెక్స్ నెంబర్స్? కాంప్లెక్స్ నెంబర్ అంటే అర్థం ఏంటి? సో కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా కామెంట్ చేద్దాం. సి కాంప్లెక్స్ నెంబర్ అంటే ఒక ఇమాజినరీ పార్ట్ని తీసుకోవడాన్ని ఏమంటామంటే కాంప్లెక్స్ నెంబర్ అని పిలుస్తూ ఉంటాము. మీకు ఎగ్జాంపుల్ చూపించాలి అంటే ఒక వేరియబుల్ ఏ ఈక్వల్ టు ఒక 5 అనే ఒక నెంబర్ తీసుకుందాం. అండ్ బి ఈక్వల్ టు ఏదో ఒక ఫ్రాక్షనల్ నెంబర్, ఏదో 6.2 అని చెప్పి ఒక ఫ్రాక్షనల్ నెంబర్ తీసుకుంటున్నా. సో ఐ వాంట్ టు గో విత్ ఏ ఫ్రాక్షనల్ నెంబర్. ఓకే, సి ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకొని ఇప్పుడు మనం ఏ డేటా టైప్ ఏమో చూడబోతున్నాం చూడండి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ని క్రియేట్ చేయడం ఎలా? సి ఈక్వల్ టు మన దగ్గర ఒక మెథడ్ ఉంది, కాంప్లెక్స్ అని చెప్పి ఒక మెథడ్ ఇచ్చాడు వీడు. సో కాంప్లెక్స్ నెంబర్ని మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. కాంప్లెక్స్ నెంబర్ ఏ రెండింటితో కలిపి ఏ కామా బి, ఏ బిలతో కలిపి ఒక కాంప్లెక్స్ నెంబర్ని క్రియేట్ చేసి దాన్ని మనం ఎందులో స్టోర్ చేయబోతున్నామో వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇట్ ఇన్ ద వేరియబుల్ సి. సి అనే వేరియబుల్లో మనం స్టోర్ చేయబోతున్నాం. ఐ వాంట్ టు ప్రింట్ ద సి. ఐ వాంట్ టు ప్రింట్ ద సి. సిని ప్రింట్ చేయబోతున్నా. ఓకే,
సో ఒకసారి సి మీకు ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. వాట్ ఈస్ ద సి వాల్యూ? రన్ చేసి చూపిస్తాను. మరి సి వాల్యూ ఎలా ప్రింట్ అయింది చూడండి. సో ఏ వాల్యూ ఎంతమో ద ఏ వాల్యూ ఈజ్ 5 ప్లస్ బి వాల్యూ ఎంతమో 6.2. వాట్ అబౌట్ దిస్ జే? జే అంటే అర్థం ఏంటమ్మా ఇక్కడ? See, ఈ కాంప్లెక్స్ నెంబర్స్ లో దిస్ జే ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇమాజినరీ వాల్యూ. ఇమాజినరీ వాల్యూ. సో ఒక ఇమాజినరీ వాల్యూని ఇక్కడ జేతో ఇండికేట్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి మనం ఫ్యూచర్లో వాటి కోసం గా మాట్లాడుకుంటాం. ఈ రోజుకి రఫ్గా ఒకసారి దాని డేటా టైప్ని కూడా మీకు, అంటే సి తలక డేటా టైప్ ఏంటి అని చెప్పి మీకు ప్రింట్ చేసి చూపిస్తారు చూడండి. ప్రింట్ టైప్ ఆఫ్ సి. సి అనే డేటా టైప్ తలుక సి అనే వేరియబుల్కి సంబంధించి డేటా టైప్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. సార్ క్లియర్? రన్ చేసి చూడండి. ఇప్పుడు సి తలక వాల్యూ ప్రింట్ అవుతుంది చూడండి. సి తలక వాల్యూ ఏం ప్రింట్ అయింది? 5 ప్లస్ 6.2 జే. ఇది సి తలక వాల్యూ. అండ్ సి తలక డేటా టైప్ మీకు ఏమైనా ప్రింట్ అయింది చూడండి. ద సి డేటా టైప్ ఈస్ కాంప్లెక్స్. సో కాంప్లెక్స్లో మీకు జే అనేటటువంటిది ఒక ఎక్స్ట్రాగా వస్తుంది. దీన్ని మనం ఇమాజినరీ వాల్యూ అంటాం. అంటే ఒక క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫ్యూచర్లో ఆ ఇమాజినరీ వాల్యూ ఏంటనేది రివీల్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామో కాంప్లెక్స్ నెంబర్స్ అంటున్నాం. అయితే మనం రేపటి క్లాస్లో గా అసలు లిస్ట్ అంటే ఏంటి, ట్రిపుల్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, వీటన్నిటి కోసం మనం రేపటి క్లాస్లో గా మాట్లాడుకుందాం. సో ఈరోజు జస్ట్ రఫ్గా ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి, కాంప్లెక్స్ వాల్యూ, స్ట్రింగ్ అండ్ కామెంట్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాట్లాడుకున్నాం. సో ఒకసారి ఇంట్లో ఫస్ట్ ఈరోజు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. యూ నీడ్ టు ఇన్స్టాల్ ఇట్. ఇన్స్టాల్ చేసుకున్నారా బోత్ ఆఫ్ యూ? ఇద్దరు కూడా ఇన్స్టాల్ చేసుకున్నారమ్మా? ఇన్స్టలేషన్ ఏమైనా ఇష్యూ ఉందా? నేను చేశాను. చేసుకున్నారా? చేయండి. ఎస్. సో ఇంట్లో ఒకసారి ఈరోజు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు స్టార్ట్ యువర్ టైపింగ్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ టైప్ చేయడం స్టార్ట్ చేయాలి. టైప్ చేయడం స్టార్ట్ చేస్తేనే మనం వర్క్ అనేది చేయగలుగుతాం. సో బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేయండి. రేపు మనం ఇంకొంచెం గా రేపు క్లాస్లో చెప్తాం. ఓకే, ఈరోజు ఇంతవరకు ట్రై చేయండి. సో సీ ఆన్ టుమారో. సో రేపు మనం గా రిమైనింగ్ డేటా టైప్స్ కోసం మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే రేపు క్లాస్లో బిగినింగ్లో నాకు మీ స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా ఐ విల్ రెక్టిఫై యువర్ ఎర్రర్స్. ఓకే రైట్. సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సీ యు ఆన్ టుమారో. బాయ్. థాంక్స్.